హరహర మహదేవ శంభో శంకర. హిందూ మతంలో మహాశివరాత్రి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి పండుగ పాల్గొన మాసంలోని త్రయోదశి నాడు జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. శివరాత్రి రోజు ఉపవాసం, జాగారాలు చేస్తూ పరిశుద్ధమైన మనసును శివుడికి అంకితం చేస్తూ ఈ రోజున మహదేవుని ఆలయాలలో మరియు గృహాలలో పూజిస్తారు. ముక్కంటి అభిషేక ప్రియుడు, ఇది అందరికీ తెలిసిందే. పంచామృతాలతోనే అభిషేకాలు చేయమని శివయ్య కోరడు. భక్తి శ్రద్ధలతో నీటిని అభిషేకించి పూజించినా తప్పక ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గరళాన్ని మింగిన శివుడికి నీరంటే ఇష్టం అని చరిత్ర చెప్తుంది. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు, వెలగపండు, ఉమ్మెత్త పూలతో శివయ్యను పూజిస్తే శివ మంత్రాలు జపించినా కూడా వారికి మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తుంటారు. అందుకే ఈ పర్వదినం రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివయ్యను కొలిస్తే తమకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మిక. ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వపత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఈ సమయంలో శివుని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ ఉండాలని, ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉండడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెప్తుంటారు. ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, తమకు విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శివుడికి మోదుగ పూలంటే చాలా ఇష్టం. తేనెతో నిండిన ఈ పూలతో పూజిస్తే శివుడు పరవశిస్తారు. ఇవి అందుబాటులో లేని సమయాలలో ఎర్రటి పూలు ఏవైనా పెట్టవచ్చు. మందార పూలు కూడా పూజలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యం సహకరించని వారు సాత్విక ఆహారం తీసుకొని శివుణ్ణి పూజించవచ్చు. దీనిలో ఎటువంటి అపోహలు పడవద్దు. ఎవరి అనుకూలతను బట్టి వారు పూజించవచ్చు. అందులోనూ పరమశివుడికి శివలింగం ఆకారం తనలో దాచుకున్న శంకుపూలంటే అమితమైన ప్రేమట. శివరాత్రి రోజున ఆలయాలకు వెళ్లడం కుదరకపోయినా వారు శివుడి ఫోటోను పెట్టి పూలతో అలంకరించి మనస్ఫూర్తిగా పూజించిన ఆ పరమశివుని దీవెనలు పొందవచ్చు.